నమస్కారం అండి. సాధకులరా, ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి ఒక్క సాధకుడికి కూడా ధ్యానంలో నేను ఎంతవరకు పురోగతి సాధించాను, ధ్యానంలో ఒక్కొక్క స్టేజ్ని చేరుకునేటప్పుడు ఎటువంటి అనుభవాలు కలుగుతాయి, ఆ యొక్క అనుభవాల ద్వారా నేను ఎంతవరకు ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాను అనే విషయం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ధ్యానంలో మీరు ఏ ఒక్క స్టేజ్కి చేరుకున్నారు, ధ్యానంలో ఒక్కొక్క స్టేజ్ని చేరుకునేటప్పుడు మీకు కలిగే అనుభవాలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో వివరించబోతున్నానండి. మొదటగా ఇప్పుడప్పుడే ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్న సాధకులకి ఏ విధంగా ఉంటుందంటే, వీరి యొక్క శరీరం అనేది మొదట్లో సహకరించదు. ఉదాహరణకి ఎలాగంటే, మీకు తెలియని ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళారనుకుందాం. ఆ యొక్క ప్రదేశంలో ఉండే వాతావరణం కానీ, ఆ చుట్టుపక్కల జరిగే రకరకాల సంఘటనలు కానీ మమేకం అయ్యేందుకు అంత తొందరగా సాహసించరు. మీకు ఒక రకమైన ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా మీరు ధ్యానం చేస్తున్న మొదట్లో కూడా మీ యొక్క శరీరం అనేది ధ్యానం చేసేందుకు సహకరించదు. మీకు ఒక రకమైన ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. మీరు ధ్యానం చేసే మొదట్లో చికాకుగా, అలాగే అసహనంగా మీకు అనిపించడం జరుగుతుంది. తద్వారా ధ్యానం మధ్యలోనే వదిలివేస్తారు. అలాగే ఒక్కొక్కసారి ధ్యానంలో కాస్త మనశ్శాంతిగా అనిపించడం, ఏదో తెలియని ఒక రకమైన ఆనందం వల్ల ధ్యానం కొనసాగించాలి. అలాగే ధ్యానం వల్ల కలిగే రకరకాల మంచి ఆరోగ్యపరమైన విషయాలు మీరు తెలుసుకోవడం వల్ల ధ్యానం చేయాలనే కోరిక మీకు ఏర్పడుతుంది. అయినా సరే మీ యొక్క శరీరం సహకరించలేకపోవడం వల్ల మీరు ధ్యానాన్ని మధ్యలోనే వదిలేస్తారు. అప్పుడు మీరు కాస్త సాహసించి ధ్యానం చేయాలని మనసులో బలమైన ఒక సంకల్పాన్ని ఏర్పరచుకొని ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు ధ్యానం చేసేందుకు ప్రయత్నిస్తే అప్పుడు మీరు తర్వాత స్టేజ్కి చేరుకోవడం జరుగుతుంది. తర్వాత స్టేజ్లో మీకు ఇంతకు ముందు ధ్యానం చేసేటప్పుడు మీ యొక్క శరీరం సహకరించకపోవడం కానీ, మీకు అసహనంగా ఉండడం కానీ రకరకాల ఇబ్బందులు ఎదురయ్యాయి కదా. ఆ యొక్క ఇబ్బందులు అనేవి మీకు సెకండ్ స్టేజ్లో ఏమాత్రం మిమ్మల్ని ఇబ్బంది పట్టవు. ధ్యానం మీకు సాఫీగా జరిగిపోతుంది. మీరు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత ఆ యొక్క ప్రదేశం అనేది మీకు నార్మల్గా ఏ విధంగా అయితే మారుతుందో అదేవిధంగా కొన్ని రోజులు ధ్యానం పూర్తి చేసిన తర్వాత ధ్యానంలో మీకు ఆ రకమైన స్థితి అనేది ఏర్పడుతుంది. మీరు 2వ స్టేజ్లో ధ్యానం చేసేటప్పుడు మీకు కొంతవరకు ధ్యానం బాగా జరగడం, అలాగే కొంతవరకు రకరకాల విషయాలు మీ పైన ప్రభావం చూపించడం, తద్వారా మీరు కాస్త డిస్టర్బెన్స్కి గురవడం జరుగుతుంది. అయినా సరే మీరు ఆ యొక్క విషయాలను పక్కన పెట్టి ప్రతిరోజు కూడా ధ్యానం ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మరింతగా ముందుకి కొనసాగడం జరుగుతుంది. అలా మీరు ధ్యానంలో మరింత ముందుకెళ్ళే కొలది మీకు కాస్త మనసు పీస్ఫుల్గా మారడం జరుగుతుంది. ప్రశాంతంగా, ఆహ్లాదంగా మీ యొక్క హృదయం ప్రతిదానికి స్పందించడం జరుగుతుంది. తద్వారా ఒక రకమైన అనుభవం మీకు ఏర్పడుతుంది. అప్పుడు మీరు 3వ స్టేజ్లో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క 3వ స్టేజ్లో మీ యొక్క మనసు మరింత ప్రశాంతంగా మారుతుంది. మీరు దేన్ని కోరుకున్నా సరే అది తొందరగా మేనిఫెస్ట్ అవి మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది. తద్వారా మీ యొక్క కోరికలు నెరవేరడం జరుగుతుంది. అలాగే ధ్యానంలో ఉన్నతమైన స్థాయికి మీరు చేరుకున్నారని ఈ యొక్క విషయాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలాగే మీరు మరింతగా ధ్యానం చేసేకొలది మీ యొక్క మనసు మరింత సూక్ష్మంగా మారుతుంది. మీ శరీరం మరింతగా ప్రతి విషయాన్ని గ్రహించడం, ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయడం, ఈ విధంగా మీ యొక్క శరీరం పూర్తిగా చేంజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ధ్యానంలో మీరు 3వ స్టేజ్లో ఉన్నప్పుడు మీ పైన రకరకాల ఆలోచనలు ప్రభావం చూపించడం, రకరకాల వ్యక్తుల యొక్క మాటల ప్రభావం చూపించడం, అలాగే మీ చుట్టుపక్కల ఉండే రకరకాల పరిస్థితులు మీ పైన అధికంగా ఒత్తిడిని కలిగించడం అంటూ ఏదీ ఉండదు. మీ యొక్క మనసు ప్రశాంతంగా, ఆహ్లాదంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఇది 3వ స్టేజ్. మీరు 4వ స్టేజ్లోకి అడుగు పెట్టగానే అప్పుడు మీరు ప్రతిదాన్ని కూడా ఏకత్వంతో చూడగలిగే దృష్టి అనేది మీకు ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీకు ఈ యొక్క దృష్టి ఏర్పడిందో అప్పుడు మీ యొక్క మనసు మరింత కామ్గా మారుతుంది. అలాగే మీలో ఉన్నతమైన ఎరుక ఏర్పడడం కానీ, అలాగే మీ యొక్క తాడై
ఓపెన్ అవ్వడం కానీ, మీ యొక్క ఆరా సేజ్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం కానీ, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ పైన ప్రభావం చూపించకపోవడం కానీ, రకరకాల ప్రయోజనాలని మీరు పొందడం జరుగుతుంది. తద్వారా మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. కాబట్టి సాధకులారా, మీరు ప్రతిరోజు కూడా ధ్యానం చేసేందుకు ప్రయత్నించండి. తద్వారా మీరు అనుకున్న ప్రతిదాన్ని కూడా ధ్యానం ద్వారా పొందడం జరుగుతుంది, ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. అయితే మీరు ఖచ్చితంగా గురువు యొక్క సంరక్షణలో, గురువు ద్వారా రకరకాల విషయాలను తెలుసుకుంటూ మీరు సాధన ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ధ్యానంలో తొందరగా ఒక స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ వేసినట్లుగానే మీ యొక్క సాధనలో ప్రయత్నిస్తున్నా సరే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. కాబట్టి గురువుని ఎంచుకోవడం ద్వారా మాత్రమే మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలరు. అలాగే నా వద్ద క్రియాయోగ సాధన తీసుకున్న ప్రతి ఒక్క సాధకుడికి కూడా ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంలో ఒక్కొక్క స్టేజ్ని చేరుకున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి, తద్వారా మనం అనుకుంటున్న ఒక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అనే విషయాన్ని వివరిస్తూ సాధన ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. తద్వారా వారు అనుకుంటున్న గోల్ని రీచ్ అవ్వడం జరుగుతుంది, వారి జీవితంలో ప్రతిదాన్ని కూడా పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.